చిన్నాన్న, బుజ్జి కోసం నేను సవితి తల్లిని తీసుకురాలేను. ప్రతి సవితి తల్లి చెడ్డది కాదు రాజేష్. అన్నయ్య, నో ప్రేమ్. నేను మళ్ళీ పెళ్లి చేసుకోను. రండి బాబు గారు. ఎంత చెప్పినా రాజేష్ పెళ్లికి ఇష్టపడ్డాను. వాడి మాట నిజమే. ఎవరో తెలియని అమ్మాయి మన బిడ్డ బాగోగులు చూసుకుంటుందని నమ్మకం ఏంటి? మావయ్య, పూజ గుర్తుగా నాకు నా బుజ్జి చాలు. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు రాజేష్, కానీ ఈవేళ కాకపోతే రేపైనా పెళ్లి చేసుకోవాలిగా. సరే, ఈవేళంటే మేమంతా ఉన్నాం బుజ్జిని చూసుకోవడానికి, తాతయ్య, నేను, అమ్మమ్మ. కానీ రేపు మేము ఉండంగా జీవితంలో ప్రతి క్షణము తోడు కావాల్సి వస్తుంది. అంతేకాదు, పిల్లల పెంపకం అనేది చాలా పెద్ద బాధ్యత బాబు. కానీ వచ్చే అమ్మాయి ఇవాళ కాకపోతే రేపైనా బుజ్జిని దూరం చేసే అవకాశం ఉంది కదా. అలా ఎందుకు అనుకోవాలి రాజేష్? మంచి పిల్ల రావచ్చుగా. కైలాష్నాథ్, పూజ స్థానంలో సంజయ్ ఇంట్లో అడుగు పెడతాను. సంజయ్ మా ఇంట్లో కూడా అస్తమానం మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బుజ్జి కూడా ఎప్పుడు పిండి ఊళ్ళోనే పడుకుంటాడు. సంజయ్ని పెళ్లి చేసుకో రాజేష్. ఈ పరిస్థితిలో తల్లి కాదగిందంటూ ఉంటే అది వాడి పిన్ని మాత్రమే. నువ్వేమంటావు? ఒప్పుకో అన్నయ్య. బుజ్జికి తల్లి ప్రేమ దొరుకుతుంది. ముందు సంజయ్ అడగండి. నేను అదే మంచిదనుకున్నాను. అందుకే కైలాష్నాథ్తో సంజయ్ పెళ్లి మాట్లాడాను. సంజయ్ ఆ ఇంటి కోడలుగా వెళ్ళిందనుకో, మళ్ళీ ఆ ఇంట్లో ఆనందం వెలువరిస్తుంది. మనకు అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పు. నువ్వోసారి సంజయ్ని అడిగి చూడు. తను ఒప్పుకుందనుకో, దాని పెళ్లి కూడా ఘనంగా చేద్దాం. పూజ లేని దూరంలో దాని పెళ్లిలో మనం ఎలాంటి లోటు రానివ్వకూడదు. అరే సంధ్య, సంధ్య, నీ అభిప్రాయం ఏమిటి? నీ ఇష్టమే నా ఇష్టం. నేను ఇప్పుడే కైలాష్నాథ్కి ఫోన్ చేస్తాను. హలో కైలాష్నాథ్, సంజయ్ ఒప్పుకుంది. నేను ఇప్పుడే పంతులు గారిని పిలిపించి వీలైనంత త్వరలో ముహూర్తం పెట్టిస్తాను. అది నిజమే, తప్పకుండా. కైలాష్నాథ్, రండి రండి. రా బాబురా. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఇప్పుడే శుభలేఖలు ప్రింట్ అయ్యి వచ్చాయి. నేను రామతీర్థం దర్శనానికి బయలుదేరాను. అలాగా? ఓసారి బుజ్జిని చూద్దామని వచ్చా. ఎక్కడ బుజ్జి? పైన ఉన్నాడు సంజయ్ గదిలో. వెళ్ళమ్మా, బుజ్జిని తీసుకురా. అలాగే ఆంటీ. సంచలా ఉంది? బాగుంది, గోరింటాకు పెట్టుకుంటుంది. అక్క,
ఆంటీ బుజ్జిని కిందకి తీసుకురమ్మన్నారు. తీసుకెళ్ళనా? జాగ్రత్తగా తీసుకెళ్ళి. డోంట్ వర్రీ. చూడండి నా చేతిలో ఏముందో. అక్క పెళ్లి పత్రిక. కాస్త చదివి వినిపించరే. మా ద్వితీయ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి సంఖ్య వివాహం చిరంజీవి రాజేష్ తో నిశ్చయమైనది. మీరందరూ సపరివారంగా. సరిగ్గా చదువు. సరిగ్గానే చదువుతున్నా. మా ద్వితీయ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి సంఖ్య వివాహం చిరంజీవి రాజేష్ తో నిశ్చయమైనది. మీరందరూ సపరివారంగా ఆశీర్వదించ ప్రార్థన. ఏమైంది? యోగీశ్వరుడా శంకరుడేనా అభియోగాడని అంది. అంకుల్ సంధ్య, సంధ్య, నువ్వు రాజేష్ తో పెళ్లికి అంగీకరించి మాకు మహోపకారం చేశావు. నువ్వు రాజేష్ కి బుజ్జికి కొత్త జీవితాన్ని ఇచ్చావు. కొత్త జీవితాన్ని ఇచ్చావు. చూడు, సంధ్య. సంధ్య ఏమైంది? ఇప్పటివరకు బాగానే ఉంది. సంధ్య మోహన్, ఏమైంది? నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా. సరే. సంధ్య, సంధ్య, సంధ్య. సంధ్యకు ఆరోగ్యం బాగానే ఉంది. నేను ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తుంది. కానీ డాక్టర్ గారు ఎందుకు ఇలా? పెళ్లి హడావుడి కదమ్మా, అలసట వల్ల కళ్ళు తిరుగుంటాయి. ప్రొఫెసర్ గారు భయపడాల్సిందేం లేదు. మరి నేను వస్తాను. మోహన్ డాక్టర్ గారు. థ్యాంక్ గాడ్. ఇంకా మాకు సెలవు ఇప్పించండి. బుజ్జి బుజ్జి తాతగారు వెళ్ళిపోవాలి. అత్తయ్య, నేను ఒకసారి సంజయ్ కలవాలనుకుంటున్నాను. వెళ్ళు. ఇప్పుడొద్దు, ఆమెను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మీరు ఉత్తరం ఆమెకి ఇవ్వండి. సరే. సంజయ్, బుజ్జి కోసం నువ్వు తీసుకున్న నిర్ణయానికి నేను చాలా రుణపడిపోయాను. అందరూ ఇది విని సంతోషించారు. కానీ నాకు తెలుసు, ప్రతి ఆడపిల్లకి కలలుంటాయని, ఆశలుంటాయని. సంజయ్, ఒకవేళ నీ మనసులో ఏదైనా దాచుకుని ఉంటే అది తప్పకుండా నాకు తెలియజే. నీ సంతోషాన్ని మించింది నాకు మరొకటి లేదు. రాజేష్. హలో, ఎవరు? మన ప్రేమ గురుతులని చెరిపేను ఎదనుండి, మరిచేను నేను నా బాధ్యతల కోసం. నువ్వు నిర్వహించాలి కర్తవ్యమే నేడు. ఏమిచ్చి తీర్చేను ఈ రుణాన్ని నేనింకా,
నీ త్యాగమే చూసి తల వంచన హృదయం, నీ త్యాగమే చూసి తల వంచన హృదయం.